పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆక్వా రైతు సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు ₹1.5 సబ్సిడీకి కరెంట్ అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా నాన్ ఆక్వా జోన్ కు సంబంధం లేకుండా సబ్సిడీ కరెంట్ కూటమి ప్రభుత్వం అందించినందుకు సీఎం కు డిప్యూటీ సీఎం కు ఆక్వా రైతులు సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల సంఘం తరఫున పెద్ద ఎత్తున వీరవాసరాన్ని గత రాత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు ₹1.5 మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 12,500 కరెంటు సర్వీసులకి జోను నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా అన్ని సర్వీసులకి ₹1.5 కరెంట్ ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలుగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున జిల్లా నుంచి రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంతో పాటు మేతదారులు కూడా నియంత్రించాలని, మేతదారులు పెంచడం కుదరదన్నది, పెంచొద్దన్నది చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ₹1.5 సబ్సిడీతో విద్యుత్ అందిస్తానికి మా కూటమి ప్రభుత్వం ఇవ్వడం అనేది మా పశ్చిమ గోదావరి జిల్లా తరపున వీరవాసరం మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏంటంటే మా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎందుకు వచ్చిందంటే, రైతులు బాగుంటే, రొయ్య రైతులు కానీ ఏ రైతులైనా బాగుంటే ఆటోమేటిక్గా గ్రామాలు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అదే ఉద్దేశాన్ని మాకు ప్రభుత్వం గమనించి తన చిత్తశుద్ధిని మాకు ₹1.5 కరెంటుకి ఇవ్వడంతో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫీడ్ కూడా ఇదే ఉద్దేశంతో ఫీడ్ విషయంలో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే మరి రొయ్య రైతులందరూ ముందుగా దూసుకెళ్ళి అదే విధంగా మా విదేశ మార్గదర్శనం ఇచ్చేలాగా మేము కృషి చేసి రాష్ట్రానికి దేశానికి మేము వెన్నుముకగా ఉంటాం అని గమనించి మీరు మాకు సహకారంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా కూటమి ప్రభుత్వానికి నమస్కారం తెలుసుకుంటూ జై జనసేన.